హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. సనాతన వాస్తు ధర్మము ఒక సామాన్య మానవుడికి ఉపయోగపడే విధంగా గత 12 సంవత్సరాలుగా ఈ యొక్క ఛానల్ కృషి చేస్తుంది. ఈ యొక్క కృషిలో భాగంగా తమిళనాడులో ఉంటున్నటువంటి మన తెలుగువారు మదురైకి చెందినటువంటి తులసిరామ్ గారు మన ధర్మాన్ని ఆచరించడంతో పాటుగా సస్టైనబుల్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రకృతికి అనుకూలమైనటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మెటీరియల్స్ ఉపయోగించి ఒక లోడ్ బేరింగ్ బిల్డింగ్ని మద్రాస్ రూఫింగ్ పద్ధతులలో లోపల సిమెంటు అనేది కనీసము 98% తక్కువగా, అంటే అవసరమైన చోట ఒక 2% వాడారండి. ఆ రకంగా మన పాత పద్ధతులు గానుగ సున్నంతో లోడ్ బేరింగ్తో మంచి కళాత్మకమైనటువంటి పాత ఇళ్లల్లో కట్టుబడి తీసివేయగా మిగిలినటువంటి మంచి కలపకు సంబంధించినటువంటి ఐటమ్స్ తీసుకొని తనకు సంబంధం కాకపోయినా సరే ప్రతిదీ నాలెడ్జ్ తెచ్చుకొని ఇవాళ మాలాంటి వాళ్ళకు కూడా మేము ఏదైతే ఈ యొక్క సనాతన వాస్తు ధర్మం, స్థాపత్య వేదము లేదా ఈ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి పద్ధతులలో మమ్మల్ని మేము కూడా ఏ రకంగా మలుచుకోవాలి, ఏ రకంగా తయారవ్వాలి అన్నదానికి ఒక దిక్సూచిలాగా వారు నిలిచారండి. వారు కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలను చేస్తున్న తనకి ప్రకృతి సిద్ధమైన ఇల్లుని కట్టుకోవడానికి ఆయన ప్రతిదీ కొత్తగా ఉన్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని అటువంటి అన్ని శాఖలు ఉన్నటువంటి వ్యక్తులను, అంటే ఒక వాస్తు ధర్మంగా మమ్మల్ని, ఒక ఆర్కిటెక్ట్ని, అదే రకంగా ఆ యొక్క ఇంజనీర్ ఎవరైతే మద్రాస్ రూఫింగ్తో లోడ్ బేరింగ్తో కట్టేటువంటి ఇంజనీర్ అందరినీ కలయగలుగుతూ చక్కగా ఈ రోజున వాళ్ళు రూఫింగ్ కంప్లీట్ చేశారండి. చాలా ఆనందంగా ఉంది. సో ఈ రకంగా అభిరుచి గల వ్యక్తులు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మన ఈ ధర్మం ప్రకారం కన్స్ట్రక్షన్ ఇప్పటివరకు జరుగుతున్నది మదురైలో మన స్థాపత్య వేద బిల్డింగ్ అనేది చూపెట్టడం అనేది జరుగుతుందండి. అదే రకంగా ఈ యొక్క ధర్మము ఉద్ధరించాలి, ముందుకు తీసుకెళ్లాలనే భాగంగా కూడా మనం స్థాపత్య వేద ధర్మాన్ని ఆఫ్లైను ఆన్లైను రెండింటిలోనూ చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఆఫ్లైన్లో తీసుకునే ఆ కొద్ది రోజుల్లో ధర్మం అంతా చొప్పించలేం కాబట్టి ఒక 60-70 క్లాసులు ఆన్లైన్ క్లాసులు తీసుకొని ఆఫ్లైన్గా కలిసే పద్ధతిలో మనం చెప్తున్నాము. ప్రస్తుతము ఒక బ్యాచ్ 12 మందితో నడుస్తుంది. అదే రకంగా ఇక మార్చిలో ఎవరైనా ఉత్సాహకులు మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే మీరు చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.